కోటి సోమవారం 2025 సంవత్సరంలో మనం కార్తీక మాసంలో కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. అక్టోబర్ 30 గురువారం మనకి కోటి సోమవారం అనేది వచ్చింది. కార్తీక పూర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ఉండే రోజునే మనం కోటి సోమవారం అంటారు. ఈ సోమవారంలో మనం ఏ పూజలు చేసుకున్నా, ఏ యజ్ఞాలు, హోమాలు, దానాలు, జపాలు ఏం చేసుకున్నా అనంత కోటి పుణ్యాన్ని ఇస్తుంది. కోటి సోమవారం అనగా కోటి సోమవారాలు చేసుకున్న పుణ్యాన్ని మనకి కలుగ చేస్తుంది. ఈరోజు చేసే మనం దీపారాధన కానీ, దానం కానీ, ఉపవాసం కానీ ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తుంది. కోటి సోమవారం రోజు మనం అనగా ఈ గురువారం నాడు మనం శివుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ ఉపవాసం ఉండి దీపారాధన చేసుకుని ఏదైనా దానాలు, జపాలు చేసుకోవచ్చు. లేదా ధ్యానం చేసుకున్న మనం దీపారాధన చేసినా కూడా అనంతకోటి పుణ్యం అయితే మనకి లభిస్తుంది. ఈ ఉపవాసాన్ని మనం సోమవారం ఉపవాసం లాగే ఉదయం నుండి మనం ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని విరమణిస్తే సరిపోతుంది. కోటి సోమవారం రోజున మనం శివుడికి బిల్వ పత్రాలతో అర్చన చేసుకోవడం, విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేయడం చాలా శుభకరం. అంతేకాకుండా ఈ కోటి సోమవారం నాడు మనకి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం కూడా చాలా ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. ఈ కోటి సోమవారం రోజున మనం ఏ పుణ్య కార్యక్రమం తలపెట్టినా మనకి అనేక కోటి రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనం దీనిని కోటి సోమవారం అని అంటారు. ఓం నమః శివాయ.